నిరంతరం సదా మీ సేవలో ఆకాశవాణి కొత్తగూడెం FM నాడు నేడు ఈనాడు మీకోసం యాప్ ద్వారా వినండి, విని ఆనందించండి. ఆకాశవాణి ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో న్యూస్ ఆన్ AIR యాప్ ద్వారా వినండి, విని కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో 90 వసంతాల ఆకాశవాణి వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాయిస్ ఆఫ్ నేషనల్లో భాగంగా కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి రామవరం సెంటర్ వరకు 2K వాక్థాన్ నిర్వహించారు. వినిపించండి 100.1 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో న్యూస్ ఆన్ AIR యాప్ ఈ సందర్భంగా స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ శ్రీ కురిపాక శంకర్రావు మాట్లాడుతూ 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాలు అనేవి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో జరుపుకోవడం జరుగుతుంది. 1936లో దక్కన్ రేడియోగా ఉన్నటువంటి రేడియో ఇప్పుడు ఆకాశవాణిగా రూపాంతరించింది. అప్పటి నుంచి కూడా వివిధ విభాగాల వారీగా కార్యక్రమాలు రూపొందిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాషకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలని అలాగే మారుమూల ప్రాంతాల ప్రజలని అలరించేందుకు ఆకాశవాణి చాలా చేరువైంది. ఇప్పుడున్న మాధ్యమాలన్నీ కూడాను అభివృద్ధి చెందని సమయంలో ఒక ఆకాశవాణి మాత్రమే ప్రజా మాధ్యమంగా కొనసాగింది. మరి ఎన్నో ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఎన్నో ప్రళయాలు వచ్చినప్పుడు కూడాను ఆకాశవాణి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి సమాచారాన్ని క్షణక్షణం ప్రజలకి చేరువేసింది. అలాంటి ఆకాశవాణి ఈరోజు 90 సంవత్సరాలు జరుపుకుంటుంది. దాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు వాకథాన్ కార్యక్రమాన్ని ప్రతి ఆకాశవాణి సిబ్బంది అలాగే ఆకాశవాణి అభిమానులు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కురిపాక శంకర్రావు మాట్లాడుతూ ధన్యవాదాలు. నమస్కారం. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ శ్రీ భరత్ మాట్లాడుతూ ఆకాశవాణి రేడియో స్టేషన్ కొత్తగూడెం వారు నిర్వహిస్తున్న ఆకాశవాణి వాక్థాన్ 2026 కార్యక్రమంలో భాగంగా అందరూ ఏదైతే రేడియో స్టేషన్ స్టాఫ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏదైతే ఆరోగ్యం మీద అదేవిధంగా మనం వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనము వాకథాన్ లాంటి కార్యక్రమం చేయడం వల్ల అందరికీ ఒక అవగాహన కల్పించడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మనము ఈరోజే కాకుండా మన ఏదైతే డే బై డే యాక్టివిటీలో కూడా వాకింగ్ కూడా ఒక పార్ట్ చేసుకుంటే ఆరోగ్యం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన కొలిపాక శంకర్రావు గారు, డైరెక్టర్ ఆకాశవాణి రేడియో స్టేషన్ వారికి ధన్యవాదాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ. జి ఆనందరావు. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ చేస్తున్నాను ప్రాథమిక పశు వైద్యశాల రామవరం నందు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ 90వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా అంటే రేడియో స్థాపించి 90 సంవత్సరాలైన సందర్భంగా మనము ప్రజలము అదేవిధంగా ఈ రేడియో స్టేషన్ యాజమాన్య సిబ్బంది అందరితో పాటుగా ఈరోజు ఈ యొక్క వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది చక్కటి కార్యక్రమం అండి. ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో రేడియో యొక్క ఉనికిని ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే విధంగా మనం సమాజానికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఈ వాకథాన్ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం అండి. ముఖ్యంగా ఏంటంటే రేడియో ద్వారా అనేక రకాల కార్యక్రమాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా దీని యొక్క ప్రాముఖ్యతను ఇదే విధంగా కొనసాగిస్తూ ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. మనకి సమాచారాన్ని, వార్తల్ని మరియు విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామర్ శ్రీ కొలిపాక శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఆకాశవాణి వాగ్దాన్ కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆకాశవాణి వారు అందించేటటువంటి ఎంతో విజ్ఞానాన్ని మీరు పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో పాటుపడాలని కోరుతున్నానండి. నా పేరు KN రాజశేఖర్, ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రకృతి ప్రేమికుని. నమస్తే. ఈ కార్యక్రమంలో
ఆకాశవాణి ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, ఇతర సిబ్బంది, వ్యాఖ్యాతలు పాల్గొన్నారు.